కుటుంబం అంటే ఏమిటి? అసలు ఇంగ్లీష్‌లోనైతే మనం ఏమంటాం అంటే ఫ్యామిలీ అంటాం. ఫ్యామిలీ అనేది ఫెమిలియా అనే లాటిన్ పదం నుండి రావటం జరిగింది. అంతేకాకుండా ఫ్యామిలీ అనేది ఫెములస్ అనే రోమన్ పదం నుండి రావటం జరిగింది. ఫెములస్ అంటే సేవకుడు అని అర్థం. ఇక మనం తెలుగులో మాట్లాడుకున్నప్పుడు కుటుంబం అనగానే పుట్టుక చేత గాని, లేక రక్త సంబంధం ద్వారా గాని, లేదా వివాహం ద్వారా కానీ ఏర్పడినటువంటి బంధాలు, లేదా కలిసి ఒకే చోట గనక నివసిస్తుంటే గనక అది చట్టపరంగా ఉన్నట్లయితే గనక దాన్ని మనం కుటుంబం అని అంటాం. సో ఈ కుటుంబం అనేది దాదాపు ఎక్కడ ప్రతి చోట అంటే మీకు ప్రపంచవ్యాప్తంగా కనిపించేటటువంటి ఒక సామాజిక వ్యవస్థ కుటుంబం. అంటే కుటుంబం అనేది ఇక్కడ కాదు, ఎక్కడైనా కానీ ఇది ఒక వ్యవస్థగా లాగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక కుటుంబం నిర్వచనం కూడా ఒక్కసారి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబం అంటే ఒకరికొకరు రక్త సంబంధం కలిగిన వాళ్ళు, లేదా లైంగిక సంబంధంతో దగ్గరైన వారు, లేదా న్యాయపరమైనటువంటి బంధాల ద్వారా సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రజలనే మనం ఒకే గృహంలో నివసిస్తే కనుక వారిని ఒక కుటుంబం అని అంటాం. అయితే మైక్ ఎవర్ దీనికి నిర్వచనం ఇవ్వటం జరిగింది. మైక్ ఎవర్ ప్రకారము కుటుంబం అనగా తగినంత సంక్షిప్తంగా సంతానాన్ని జన్మనిచ్చి వారిని పెంచడానికి లైంగిక సంబంధాలను కొనసాగించే సమూహమే కుటుంబం అని అంటాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, అంటే కుటుంబ వ్యవస్థ అనేది లైంగిక సంబంధాలను నియంత్రించడానికి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థగా అనుకోవచ్చు. అంతేకాకుండా రాబర్ట్ బియర్స్టే ప్రకారము ఏమంటారంటే ఇతను కుటుంబం నిస్సందేహంగా ఏ సమూహంలోనైనా ప్రధానమైనది. అంటే ఏ సమూహాలలో కూడా అత్యంత ప్రధానమైనది ఏమిటి అంటే కనుక ఈ కుటుంబ వ్యవస్థ అన్నట్టు. మానవ అనుభూతి కుటుంబం ఎల్లప్పుడూ మనతోటే అనే భావనను కలగజేస్తుంది. అంటే నిరంతరం మా వ్యక్తి పుట్టినప్పటి నుంచి చివరి చనిపోయే వరకు కూడా ఒక కుటుంబం అనే వ్యవస్థలోనే ఉంటాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక సమాజంలో కనిపించే అతి సరళమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి, అంటే నిరంతరం మనకు కనిపించేటటువంటి ఈ సామాజిక వ్యవస్థనే కుటుంబం. ఇందులో ఒక తండ్రి, ఒక తల్లి, లేక వారి యొక్క పిల్లలు ఉంటారు. ఇప్పుడు మనం మరింత విస్తృతంగా మన దేశంలో కానీ, లేకుంటే మన రాష్ట్రంలో కానీ మనకు కనిపించేటటువంటి కుటుంబంలోని రకాలు, అంటే ఎన్ని రకాల కుటుంబాలు ఉంటాయి ముఖ్యంగా అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. మనకి పూర్వకాలంలో మనకు ఉమ్మడి కుటుంబాలు అనే ఒక వ్యవస్థ చాలా మనకు ప్రధానంగా కనిపించేది. అంటే ఏమిటి? ఉమ్మడి కుటుంబాలలో దాదాపు 3 తరాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అదే కుటుంబంలో ఉండేవారు. అంటే తాత, నానమ్మలు, లేకుంటే తల్లిదండ్రులు, వారి యొక్క పెళ్ళైన పిల్లలు, మనవలు, మనవరాండ్లు, వీళ్ళందరూ కూడా ఒకే గూడు కింద, లేకుంటే ఒకే వంటగదిని వారు వాడుకుంటూ, ఒకే పూజ గదిని వారు వాడుకుంటూ, వారికి ఉన్నటువంటి వ్యవసాయం కానీ, వ్యవసాయేతర వనరులు ఏవైనా ఉన్నా కానీ అందరి కూడా ఉమ్మడి ఆస్తిగా వండుకుంటూ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పురుషుల్లో పెద్దవాడైనటువంటి కర్త అంటాం, అతను వారి యొక్క నిర్ణయాలను చేసుకుంటూ, లేకుంటే కొన్ని పితృస్వామిక కుటుంబాలలో అయితే కనుక పురుషుడు, మాతృస్వామిక కుటుంబాల్లో అయితే కనుక స్త్రీ, ఇలా ఉమ్మడి కుటుంబం అనేది ఒక వ్యవస్థ ఉండేది. ఇక రాను రాను పట్టణీకరణ కావచ్చు, లేకుంటే వలసలు వెళ్ళటం కావచ్చు, లేకుంటే ఉద్యోగరీత్యా వేరే చోటికి వెళ్ళటం కావచ్చు, ఇలా కొంత ఈ కుటుంబం మీద ఒక ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాల కంటే కూడాను మనకు వ్యష్టి కుటుంబాలు, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏమిటంటే కనుక కేవలం తల్లి, తండ్రి, వారికి ఉన్నటువంటి పెళ్ళిగా అన్నటువంటి పిల్లలు, దీన్ని వ్యష్టి కుటుంబం అంటాం. ఈ కుటుంబాలు ఎక్కువగా మనుగడలోకి వస్తున్నాయని తెలుసుకోవాలి. ముఖ్యంగా పట్టణాల్లో చూసినట్లయితే కనుక ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్,
ఈ వ్యష్టి కుటుంబాలు అనేటివి ఎక్కువగా కనబడతాయి. ఆ కుటుంబాలు కేవలం వారి యొక్క అంటే ఉమ్మడి కుటుంబాల్లో లాగా మిగతా సామాజిక సంబంధాలు లేకుండా ఈ వ్యష్టి కుటుంబాలు వారికి సంబంధించినటువంటి పనులు మాత్రమే వారు పట్టణాలలో ఈ వ్యష్టి కుటుంబాల సంఖ్య మరింత ఎక్కువ. ఈ 2 రకాల కుటుంబాలే కాకుండా మరీను మనకు భర్త స్థానిక కుటుంబాలని లేకుంటే భార్య స్థానిక కుటుంబాలని అంటే ఏమిటంటే కనుక పెళ్ళైన తర్వాత ఒకవేళ భార్య వెళ్ళి భర్త లేకుంటే అత్తమామల దగ్గర ఉంటే కనుక దాన్ని మనం ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని, లేకుంటే భర్తే కనుక భార్య ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే అక్కడ మ్యాట్రిలోకల్ ఫ్యామిలీస్ అని, ఇవి కూడా కుటుంబాలలో కొన్ని రకాలు. అంతేకాకుండా మనకు మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీస్ అని, ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీస్ అని, మ్యాట్రియార్కల్ ఫ్యామిలీస్ అని, ఇలా ఇలా అంటే ఏమిటంటే కుటుంబం అనేది కుటుంబంలో కనుక మగవారు నిర్ణయం తీసుకుంటే కనుక దాన్ని ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటారు. కుటుంబంలో కనుక ఆడవారు నిర్ణయాలు తీసుకుంటే కనుక దాన్ని మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. ఇలా మనకు మాతృవంశిక కుటుంబాలని లేకుంటే పితృవంశిక ఇలా కుటుంబాలు అనేక రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. మొత్తానికి కుటుంబం అనేది సర్వజనీకం అనే విషయం మనం తెలుసుకోవాలి. కుటుంబం అనేది అన్ని సమాజాల్లో, ముఖ్యంగా గ్రామీణ సమాజాల్లో, గిరిజన సమాజాల్లో, లేకపోతే పట్టణ సమాజాల్లో మనకు కుటుంబం అనేది తప్పకుండా మనకు కనిపిస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు కుటుంబంలో మనకి విధులేమిటి, కుటుంబం విధులేమిటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అంటే కుటుంబం ముఖ్యంగా సాంఘీకరణ, పిల్లలని ఏ విధంగా సమాజంలోకి పంపించాలి, వారికి ఎటువంటి పద్ధతులను నేర్పించాలి, ఎటువంటి ఆచార వ్యవహారాలను నేర్పించాలి. ఒక సమాజం సంక్షేమ సమాజంగా, అభివృద్ధి సమాజంగా ఉంది అంటే దానికి ముఖ్యంగా కుటుంబం యొక్క దోహదం ఎంతో ఉంటుంది. కుటుంబంలో గనక మనం సరైనటువంటి పిల్లల్ని పెంచినట్లయితే, సరైనటువంటి అలవాట్లను నేర్పించినట్లయితే, సరైనటువంటి పద్ధతులను నేర్పించినట్లయితే వారు సమాజంలోకి వెళ్ళి విద్యను అర్జించినప్పుడు కానీ, ఉద్యోగాలను చేసినప్పుడు కానీ తప్పకుండా మనకు వారు మంచి ఫలితాలు వస్తాయి. అందుకే మనం ఏమంటామంటే సాంఘీకరణ, సమాజ శాస్త్రంలో సోషలైజేషన్ అంటాం. సోషలైజేషన్ ప్రాసెస్ జరగడానికి కుటుంబం అనేది ఎంతగానో దోహదం చేస్తుంది. అదేవిధంగా మరొకటి ఏమిటి అంటే కనుక ప్రొక్రియేషన్. కుటుంబం ద్వారా మనకి భావితరాలకు కుటుంబంలో నుండే మనకు ప్రొక్రియేషన్ ద్వారా అంటే మనకు ఒక పిల్లల ద్వారా కూడా భావితరాలు ఏర్పడడానికి కుటుంబం ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక మూడో విషయం ఏమిటంటే ప్రవర్తన నియమావళి. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే ఒక ప్రేమ చూపించటం కావచ్చు, లేకుంటే అభిమానం చూపించటం కావచ్చు, సానుభూతి చూపించటం కావచ్చు, ఉదారంగా ఉండటం కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి సైకో సోషల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కుటుంబంలోనే మనం నేర్చుకోవటం జరుగుద్ది. దీన్ని నిత్య జీవితంలో కుటుంబంలో ఏమైతే ఆశిస్తుంటారో పిల్లలు వాటన్నిటినీ నేర్చుకొని భావితరాలకు అందించడానికి దోహదం చేస్తుంది. మరొక విషయం ఏమిటంటే పరస్పర చర్యలు అన్నమాట. పరస్పర చర్యలు కానీ పద్ధతులు కానీ అంటే ఒక సమూహంతో ఇంకో సమూహంతో ఎలా మెలగాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఆదరించాలి, ఇలాంటి అన్ని కట్టుబాట్లు కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబం ద్వారానే నేర్చుకోవటం జరుగుతుంది. నేర్చుకోవటం కాకుండా సమాజానికి ఎంతో హితోపకారంగా ఉంటుంది. కాబట్టి కుటుంబం అనేది ఒక అత్యున్నతమైనటువంటి సామాజిక వ్యవస్థ. కాబట్టి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలని మరిన్ని రాబోయే తరగతుల్లో మీరు రాబోయే సంవత్సరాల్లో నేర్చుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ.